హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరుగుతున్న మేక బతుకు పుస్తక ఆవిష్కరణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తన కథల్లో నవలల్లో చాలా అద్భుతంగా, అంటే వలసని గురించి అద్భుతంగా చెప్పడం అని కాదు, కానీ నిజంగా ఆ వలస జీవితాన్ని గురించి తన కథల్లో చాలా చక్కగా చిత్రీకరించినటువంటి పెద్దింటి అశోక్ కుమార్ గారిని ఆత్మీయ సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు సోదరి నీరజ గారు, పుస్తక ఆవిష్కరణకు వచ్చినటువంటి సిరిసిల్ల శాసనసభ్యులు, డైనమిక్ లీడర్, ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్ బాధితుల ఆత్మీయ ఆత్మబంధువు. దుబాయ్లోకి నేపాల్లోకి వెళ్ళి గల్ఫ్ బాధితులను పరామర్శించి డబ్బులు కట్టి వాళ్ళని ఇంటికి చేర్చినటువంటి ఒక ఆత్మీయ వ్యక్తి అన్న కేటీఆర్ గారికి, అన్న గంటా చక్రపాణి గారు, వారితో వేదిక పంచుకోవడం ఒక మధుర అనుభూతి. ఒక చక్కటి పుస్తకాన్ని తెలుగుకు పరిచయం చేసినటువంటి, ఒక వలసలో ఉండేటటువంటి ఒక చీకటి కోణాన్ని తెలుగులోకి పరిచయం చేసినటువంటి సోదరి స్వర్ణంకిలారి గారికి, అందరికీ వచ్చినటువంటి మిత్రులు, సాహితీ మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. మిత్రులారా, గల్ఫ్ అనేది అది ఒక ఎడారి దేశం అయితే దాని వలస ఒక విషాదం. వలస ఏదైనా అది ఆకలితో వచ్చిన వలసైనా, లేక ఆత్మరక్షణ కోసం వెళ్ళిన వలసైనా, ఉనికి కోసం వెళ్ళిన వలసైనా, వలసల్లో చాలా రకాలుగా ఉన్న తెలుగు నేల నుంచి గల్ఫ్కు వలస వెళ్ళడం అనేది చాలా విషాదంగా సాగినటువంటిది. అంటే ముఖ్యంగా తెలుగు నేలపైన, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, అది తెలుగు నేలపైన ఇంకా ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇంటింటికి ఖచ్చితంగా గల్ఫ్కు వెళ్ళిన వారు తప్పకుండా ఉంటారు. నేనుంటే మా బాబు వేయండు, మా అన్న వేయండు, మా తమ్ముడు వేయండు, మా అల్లుళ్ళు వేయండు. మా బాబు అయితే గల్ఫ్ వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాల వరకు ఉత్తరం రాలే. అంటే ఒక కుటుంబ పెద్ద గల్ఫ్ వెళ్ళి కనీసం ఉన్నడో లేడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కుటుంబాలు పడుతున్నటువంటి బాధలు చాలా వర్ణనాతీతం. ఒక గుండె చెరువు అయ్యేటటువంటి పరిస్థితులు ఆ బాధల్లో ఉంటాయి. అది తెలుగునాట ఈ వలస సాహిత్యం ఇప్పుడు కాదు, 1970, 80 ప్రాంతం నుంచే కథలుగా వచ్చింది. కథలుగా కంటే ముందు పాటగా వచ్చింది. ఏ కవి రచయిత రాలే. వాళ్ళ బాధలు వాళ్ళే స్త్రీలు నాట్లేసుకుంటూ కలుపు కలుపుకుంటూ పనులు చేసుకుంటూ పాడుకుంటున్నటువంటి పాటలు ఈ కథలు నవలల కంటే ముందు పుట్టినాయి. మస్కట్టు వతనాని పాస్పోర్టు తీసి ఏదిరా మస్కట్టు ఎటు తెలువానాయే ఏదిరా మస్కట్టు, దుబాయి వతనాని దుబ్బాలమ్మితివి ఏదిరా దుబాయి ఎటు తెలువానాయే ఏదిరా దుబాయి, నాడింట్లో కూసున్న ఒరి నల్లి నరుసా నాతోని మాట్లాడ వెమిరా నర్సయ్యో నాతోని మాట్లాడ. ఏం మాట్లాడతాడు వాడిగా? బొంబాయికి బొంబాయికి ఇంటికి తిరగబట్టే. ఇంకా ఆ గ్యాప్ని ఎంత అద్భుతంగా చెప్పేసాడు. పోత పోత నాని పోరాడే ఉట్టే అంబాడే పెద్దోడు బడికి ఓ వట్టే అంబాడే పెద్దోడు. అట్లా ఈ వలస సాహిత్యాన్ని పాటలుగా, కథలు నవలల కంటే ముందుగా పాటలుగా స్త్రీలు పాడుకున్నారు తెలంగాణ ప్రాంతంలో. తర్వాత ఇది వలస ఒకానొక సందర్భం లోపల, అంటే కరువు, తర్వాత గ్రామాలలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అటు పోలీసులు ఇటు నక్సలైట్లు, వీళ్ళ ఒత్తిడి, ఇవన్నీ మనిషిని మనిషిగా ఉండనీయకుండా వచ్చినటువంటి కరువులు కూడా, తర్వాత అప్పుల బాధ, ఇవన్నీ ఈ తెలంగాణ ప్రాంతం లోపల గల్ఫ్కు వెళ్ళేటట్టు చేశాయి. ముఖ్యంగా ఏంటంటే